నెంబర్ 6 ఇందుకూరు నగరం కోటగల్లి శంకర్ భవన్ పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇందూరు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో విద్య మరియు మౌలిక సదుపాయాల నాణ్యతను మెరుగుపరచడానికి పీఎం శ్రీ పథకం కింద శంకర్ భవన్ పాఠశాల ఎంపిక చేసి గత సంవత్సరం 27 లక్షలు మరియు అటల్ టింకరింగ్ ల్యాబ్ కొరకు 10 లక్షల నిధులు కేటాయించడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి శ్రీ నిధుల ద్వారా శంకర్ భవన్ పాఠశాల అభివృద్ధి జరుగుతుందని, రాష్ట్రంలోని ఉత్తమ పాఠశాలగా శంకర్ భవన్ పాఠశాలను తీర్చిదిద్దాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాలు మన ఊరు మన బడి అమ్మ ఆదర్శ పాఠశాలల పథకాలు పేరుకే పరిమితం అవుతున్నాయి తప్పితే ప్రభుత్వ బడులు మాత్రం అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. ఇందూర్ అర్బన్ నియోజకవర్గంలో పేద మధ్యతరగతి విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలతో పాటుగా నాణ్యమైన విద్య అందించడమే తమ యొక్క లక్ష్యమని, శంకర్ భవన్ పాఠశాలల అభివృద్ధికి తన ట్రస్ట్ ద్వారా సహకరిస్తారని హామీ ఇచ్చారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు ప్రైవేట్ పాఠశాల విద్యార్థులతో పోటీ పడి చదవాలని, ఉత్తమ ర్యాంకులను సాధించాలని సూచించారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడ మరియు యోగా వివిధ కళా రంగాలలో కూడా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని అన్నారు. విద్యలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహకరంగా షీల్డ్ బహుమతులను ఎమ్మెల్యే విద్యార్థులకు అందించారు. ఈరోజు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చాలా శుభదినం. నార్త్ ఎంఈఓ ఆఫీసు 17వ డివిజన్లో భూమి పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డిఓ గారు, ఎంఈఓ గారు, ఇతర టీము మరియు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మాయవర్ సాయిరాం గారు, రంజిత్ గారు, సంతోష్, శ్రీనివాస్, ఇతర సభ్యులందరూ కూడా పాల్గొనడం జరిగింది. వారందరికీ కూడా ఈ శుభ సందర్భంగా శుభాకాంక్షలు. త్వరితగతిన ఈ భవన నిర్మాణం కంప్లీట్ చేసి వాడకంలోకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. కాంట్రాక్టర్ గారికి ఒకటే చెప్తా ఉన్నా, ఏ కాంట్రాక్టర్ గారు ఒకటే చెప్తున్నా, క్వాలిటీ మీద కొద్ది టైం, చెప్పిన టైంకి కంప్లీట్ చేయాలి, క్వాలిటీతో చేయాలని నేను చెప్తాను. మరొకసారి ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు.